వారు దేవుని యొక్క శక్తిని గురించి ఎరిగిన వారు తమ అజ్ఞానపు స్థితిని గురించి ఎరిగి జ్ఞానము వైపునకు నడవడం మొదలు పెట్టినటువంటి వారు సంఘముగా ఏర్పడ్డారు. ఆ సంఘమును ఉద్దేశించి పద్మసు ద్వీపములో ఆత్మవశునిగా ఉన్నటువంటి యోహాను గారు రాయిచున్నటువంటి లేఖలోని అంశాలు. నిన్నటి దినమున ఎఫెసీ సంఘమును గురించి మంచి మాటలు ప్రభువు మనతో మాట్లాడాడు. 5 మంచి మాటలు ప్రభువు మాట్లాడాడు. మొట్టమొదటి మాటగా నీ క్రియలు నాకు తెలుసు అంటున్నాడు. నీవు ఎటువంటి క్రియలు చేస్తున్నావు, దేవునికి ఇష్టమైన ఎటువంటి క్రియలు నీలో ఉన్నాయి అని చెప్పి చాలా సానుకూలమైనటువంటి దృక్పథముతో యోహాను గారు ఎఫెసీ సంఘమును గురించి మాట్లాడడాన్ని చూస్తున్నాం. రెండవదిగా నీ కష్టము నాకు తెలుసు అని చెప్పి అంటున్నారు. ఎఫెసీ సంఘము సువార్తను ప్రకటించడంలో ఎంత కష్టపడింది, సువార్త వ్యాప్తి కొరకు ఎంత కష్టపడుతోంది, దేవుని రాజ్య స్థాపన కొరకు ఎంత కష్టపడుతోంది. మనుష్యులను తమ చెడుతనమును విసర్జించి తమ హృదయములను మార్చుకొని మారు మనస్సు పొందిన వారై దేవునిని అనుసరించి నడిచేలాగా ఏ విధముగా వారు ప్రయాసపడుతున్నారనే విషయాన్ని గురించి నీ కష్టము నాకు తెలుసు అని మాట్లాడారు. మూడో మాటగా నీ సహనము నాకు తెలుసు అని మాట్లాడుతున్నారు. సహించాలి, అంతము వరకు సహించువాడు ధన్యుడు. నా ఎదుట పెట్టబడినటువంటి పరుగు పందెములో ఓర్పుతో నేను పరిగెత్తుతున్నాను, నా గురి వద్దకే నేను పరిగెత్తుతున్నాను, నా కొరకు ఏర్పాటు చేయబడిన బహుమానము పొందేంత వరకు కూడా నేను పరిగెత్తుతున్నానని చెప్పగలగడమే సహనము యొక్క మొదటి లక్షణం. సహనం అనగా ఓర్చుకోవడం. శ్రమలు వచ్చినా కూడా ఇరుకులు వచ్చినా ఇబ్బందులు వచ్చినా నేనేదైతే సాధించాలనుకున్నానో దానికోసం నేను ప్రయత్నం చేయాలనుకోవడమే సహనము. 4వ మాటగా ప్రభువు చెబుతున్నాడు, మీరు చాలా పరీక్షించినటువంటి వారు. రేవు పట్టణము కాబట్టి అనేక మంది వస్తూ పోతూ మీకు రకరకాలైనటువంటి మాటలు వినిపించినప్పుడు, రకరకాలైనటువంటి బోధలు వినిపించినప్పుడు వాటిలో దేవుని సంబంధమైనదేది, అబద్ధికులు మాట్లాడేటువంటిదేది అనే విషయాన్ని మీరు చాలా బాగా పరీక్షించారు. మీ జ్ఞానము గొప్పది అని చెప్పి అంటున్నాడు. క్రియ, కష్టము, సహనము, జ్ఞానము, ఆఖరుగా మీరు వహిస్తున్న భారము గొప్పది అంటున్నాడు. నా నామము నిమిత్తము మీరు భారము భరించి అలయక ముందుకు సాగారని చెప్పి గమనించండి. దేవుని పిల్లలారా, ఈ మాటల ద్వారా మనము నేర్చుకోవలసినటువంటి విషయం ఏంటి అంటే, ప్రభువుకు నీ సమస్తము తెలుసు. కీర్తనకారుడైన దావీదు గారు అంటున్నట్లుగా, దేవా తలంపు నా మనస్సునకు రాకమునిపే నీవు ఎరిగి ఉన్నావు. దేవునికి స్తోత్రం చెప్పండి. మనం అనుకుంటాం, నా తలంపులు ఎవరు చూస్తున్నారు, నా ఆలోచనలు ఎవరు చూస్తున్నారు, కొన్నిసార్లు నా నడకలు ఎవరు చూస్తున్నారు, నా నడతలు ఎవరు చూస్తున్నారు నానా, కానీ ప్రభువు చూస్తున్నాడు, మరిచిపోకండి. ప్రభువు నీ ప్రతి దానిని కూడా, ప్రతి క్రియను, ప్రతి కష్టాన్ని, ప్రతి అడుగును కూడా సునిశ్చితముగా పరిశీలిస్తున్నాడు. ఆయన ప్రతి దానిని కూడా చాలా కూలంకషంగా తెలుసుకుంటున్నాడు. నువ్వు ఎందుకు ఈ అడుగు వేస్తావు, నీ ఎటువైపునకు నీ అడుగు వెళుతోంది. యోధా గారు అనుకున్నారు, నేను అప్పగిస్తున్న విషయం యేసయ్యకు తెలియదు. 12 మందితో కలిసి అన్ని చోట్ల ఉంటున్నాడు, 12 మందితో కలిసి విందులలో ఉంటున్నాడు, 12 మందితో కలిసి సువార్త ప్రకటనలో ఉంటున్నాడు. కానీ ఈలోగానే తన రహస్య జీవితాన్ని కూడా తను గడుపుతున్నాడు. యోధా అనుకున్నాడు, దేవునికి నా గురించి తెలియదు, కానీ నీకో విషయం తెలుసా, నీకు యేసు గురించి సరిగా తెలియదేమో కానీ యేసయ్యకు నీ గురించి పూర్తిగా తెలుసు. నీకు దేవుని గురించి పూర్తిగా తెలియదేమో, నువ్వింకా దేవుని ప్రేమను గురించి సరిగా ఎరగలేదేమో, నీవింకా దేవుని నడిపింపును గురించినటువంటి నమ్మిక లేకుండా ఉన్నావేమో, నువ్వింకా దేవుని యొక్క ప్రణాళిక అనేటువంటి విషయాన్ని గురించి ఒక అవగాహన లేకుండా ఉన్నావేమో. కానీ నీ ప్రభువునకు నీ గురించి సమస్తము తెలుసు. నువ్వు పడుతున్న కష్టము తెలుసు, నువ్వు ఎదుర్కొంటున్న ఇబ్బంది తెలుసు, నీ హృదయంలో ఉన్న వేదన తెలుసు, చీకటిలో నువ్వు కారుస్తున్న కన్నీరు తెలుసయ్యా. సమస్తమును చూచేటువంటి ప్రభువు, దేనిని కూడా మరుగుపరచకుండా తనకు బయలుపరుచుకున్న ప్రభువు నీ గురించి సమస్తము కూడా ఎరిగినవాడు, మరచిపోవద్దు. కాబట్టి ప్రియ దేవుని పిల్లలారా, ఎఫెసీ సంఘముతో అనగా నీతోనే ప్రభు అంటున్నాడమ్మా, నీ క్రియ నాకు తెలుసు, నీ కష్టము నాకు తెలుసు,
నీ సహనము నాకు తెలుసు, నీ జ్ఞానము నాకు తెలుసు, నీ భారము కూడా నాకు తెలుసు. వీటన్నిటిని బట్టి నేను సంతోషిస్తున్నాను. దేవునికి స్తోత్రం. నిన్ను బట్టి దేవుడు సంతోషిస్తున్నాడు. కానీ లోకంలో ఎప్పుడూ ఒక మాట చెప్తారు, ఎప్పుడైతే కానీ అంటామో అక్కడే ఉందంట హాని. ఎప్పుడైతే కానీ అంటామో అక్కడే ఉందంట హాని. ఏమంటున్నాడయ్యా అంటే, మీ మీద నేను ఒక తప్పు మోపవలసి ఉంది. నిజానికి ఎఫెసీ సంఘము ఇన్ని మంచి లక్షణాలు ఉంది కాబట్టి మనందరం ఈ మాటలు విన్నప్పుడు అనుకుంటాం, ప్రభువా నేను ఎఫెసీ సంఘములో సభ్యునిగా అయిపోవాలి తండ్రి, మా సంఘము కూడా ఎఫెసీ సంఘములో అయిపోవాలి నాయన, మేము కూడా నీ చేత పొగడబడేటువంటి స్థితికి, మెచ్చుకోబడేటువంటి స్థితికి చేరాలి నాయన, మాకు కూడా ఈ లక్షణాలు నేర్పించు అని అనుకుంటాం. ఎఫెసీ సంఘములో దేవుని పిల్లలారా చాలా బలహీనతలు కనిపిస్తున్నాయి. ఎఫెసీ సంఘములో చాలా బలహీనతలు కనిపిస్తున్నాయి. చూడండి, ఎఫెసీ సంఘమును గురించి తిమోతికి పౌలు గారు రాస్తున్నారు ఒక లేఖ. తిమోతికి రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయములో మనము చూసినప్పుడు, తిమోతికి రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయములో చూసినప్పుడు ఎఫెసీ సంఘములో ఉన్నటువంటి కొన్ని బలహీనతలను గురించి ప్రభు అక్కడ మాట్లాడుతున్నాడు. మనం అనుకోవచ్చు ఎఫెసీ సంఘములో అన్ని మంచి లక్షణాలు ఉన్నాయంట. రేపు కూడా అంటే అనగా సోమవారం నాడు కూడా మనం ఎఫెసీ సంఘంలో ఉన్న మంచి లక్షణాలను గురించి మాట్లాడుకోబోతున్నాం. కాబట్టి అబ్బా ఎఫెసీ సంఘం ఎంత గొప్ప సంఘం అనుకుంటున్నావేమో. ఎఫెసీ సంఘములో కూడా బలహీనతలు ఉన్నాయి. చూడండి, అక్కడ 1వ అధ్యాయము 19వ వచనమును మనం అక్కడ చూసినట్లయితే గనక అక్కడ రాస్తున్నాడు కదా, నీ మనస్సాక్షి సరిగ్గా లేదు అని చెప్పి అంటున్నాడు. నీ మనస్సాక్షి సరిగ్గా లేదు అని చెప్పి అంటున్నాడు. మనస్సాక్షి అనగా మనలో ఉండి మాటి మాటికి మనల్ని హెచ్చరించేటువంటిది. నువ్వు తప్పు చేస్తున్నప్పుడు ఇదేదో తప్పు జరుగుతున్నట్టుగా ఉందండి అని చెప్పి అనిపిస్తుంది. చూశారు, దానినే మనస్సాక్షి అంటాం. ఎఫెసీ సంఘములో బలహీనతలు ఉన్నాయి. చూడండి, 2వ అధ్యాయం 15వ వచనాన్ని మనము చూస్తున్నప్పుడు అక్కడ రాస్తున్నాడు కదా, స్వస్థ బుద్ధి లేదు అని చెప్పి అంటున్నాడు. స్వస్థ బుద్ధి, మంచి బుద్ధి. ఈ రోజున కొంతమందిని చూసినప్పుడు కొన్ని ఆలోచనలు, కొంతమందిని చూసినప్పుడు వేరు విధమైన ఆలోచనలు. నావాడైతే ఒకలాగా, నీవాడైతే ఇంకొకలాగా. స్వస్థ బుద్ధి అనేది నీతికి సంబంధించిన విషయం. నా కొడుకు తప్పు చేస్తే ఒకలాగా, లోకంలో మాట చెప్తారు కదా, నా తప్పుల విషయానికి వచ్చేసరికల్లా నేను లాయర్ని, నీ తప్పుల విషయానికి వచ్చేసరికల్లా నేను జడ్జిని. నా తప్పుల విషయానికి వచ్చేసరికి నేను లాయర్ని, నేను ఎంతైనా వాదిస్తాను. లాయర్ గారు ఏం చేస్తారండి? లాయర్ గారు వాదిస్తారు. నాన్న వింటున్నారా? లాయర్ గారు ఏం చేస్తారు? వాదిస్తారు. నా తప్పుల విషయానికి వచ్చారు, లేదండి నేను తప్పు కాదండి, నేను రైటేనండి, పలానా పరిస్థితుల్లో చేశానండి, వాడు ఎలాగన్నాడు కాబట్టి చేశానండి. కానీ నీ తప్పు విషయానికి వచ్చేసరికి నేను జడ్జిని అయిపోతాను. జడ్జి గారు ఏం చేస్తారు? తీర్పు చెప్తారు. వాదించరు ఆయన. జడ్జి గారు వాదించరు, తీర్పు చెప్తారు. నీ తప్పురా, అవతలకు పో అంటాడు. లేకపోతే నీది రైటేరా, యువతలకు వచ్చి అంటాడు. నీ తప్పుల విషయానికి వచ్చేసరికి నేను జడ్జిని, నా తప్పుల విషయానికి వచ్చేసరికి నేను లాయర్ని. దాన్నే ఏమంటామో తెలుసా? నీతి లేని తత్వం అని చెప్పి అంటాం. 2 నాలుకల ధోరణి అని చెప్పి అంటాం. ఒకరి పట్ల ఒకలాగా, ఇంకొకరి పట్ల ఇంకొకలాగా, ఒక సమయంలో ఒకలాగా, ఇంకొక సమయంలో ఇంకొకలాగా ప్రవర్తించడాన్ని నీతి లేకపోవడం అని చెప్పి అంటాం. ఈ రోజున మనుషులకు ఏమి లేదయ్యా అంటే నీతి లేదు. ఆ మాటనే వాక్య రూపంలో ఇక్కడ చెప్తున్నాడు. స్వస్థ బుద్ధి లేదంట ఎఫెసీ సంఘములో. తిమోతి, ఎఫెసీ సంఘములో నువ్వు ఉన్నావు, నువ్వు దయచేసి అక్కడికి వెళ్ళు. వాళ్ళలో ఉన్న కొన్ని బలహీనతలు నీతో మాట్లాడుతున్నాను నేను, తిమోతి సరిచేసుకోమని. పౌలు గారు కూడా ఎఫెసీ సంఘములో ఉన్న బలహీనతలను గురించి మాట్లాడుతున్నారు. చూడండి, 4వ అధ్యాయం 7వ వచనములో ఎఫెసీ సంఘములోనంట ముసలమ్మ ముచ్చట్లు ఉన్నాయంట. అక్కడ ముసలమ్మ ముచ్చట్లు ఉన్నాయంట. అయ్యా అక్కడ మాట ఇక్కడ, ఇక్కడ మాట అక్కడ, అనవసరమైన మాటలు. కొంతమంది కాలం గడిచే కొద్దీ అనవసరమైన మాటలు మాట్లాడుతూ ఉంటారు. మొట్టమొదటి వచ్చినప్పుడు బాగానే ఉంటారు, ఆ తర్వాత నెమ్మదిగా ఏం చేస్తారండి? ప్రతి విషయంలో కూడా వాళ్ళు కల్పించుకోవడం మొదలెడతారు. ప్రతి విషయంలో ఎప్పుడైతే కల్పించుకుంటారో అనవసరమైనటువంటి మాటలు, వాటిని ముసలమ్మ ముచ్చట్లు అంటారు. దేవుని పిల్లలారా, చదువుకుంటున్న పిల్లలారా, సమయం ఉంటే పుస్తకం చదువుకోండి, అంతేగాని అనవసరమైనటువంటి కబుర్లు చెప్పుకోకండి. దేవుని పిల్లలారా, అవకాశం ఉన్నప్పుడల్లా బైబిల్ను ధ్యానించండి. బైబిల్ ఎంత లోతైనదంటే, నేను అంటాను కదా, నా వరకు నువ్వు ఒక 4-5 జన్మలు ఎత్తినా కూడా బైబిల్ నీకు అర్థం కాదు.
4-5 జన్మలు ఎత్తినా కూడా దేవుడు ఏ తలంపుతో ఒక మాట అక్కడ పెట్టాడనే విషయం నీకు అర్థం కాదు. అంత లోతైన దానిని తవ్వే కొద్దీ వచ్చేటువంటి కనియాలు కలిగినటువంటి గొప్ప గని అది. ఆ గని మామూలు లోక సంబంధమైన గని కాదు, ఆత్మీయమైనటువంటి గని, నీ ఆత్మను బలపరిచేటువంటి గని. అవకాశం అంటే మాట్లాడడం తగ్గించి జీవగ్రంథాన్ని ధ్యానించు, జీవగ్రంథాన్ని ధ్యానించు. జీవగ్రంథం అనగా దేవుడు నీతో మాట్లాడే మాటలు. ప్రభువు నీతో మాట్లాడాలనుకుంటున్నాడు, నువ్వు ప్రభువుతో మాట్లాడాలనుకుంటున్నాడు. పొద్దున్నే మాట్లాడావు కదా, కాసేపు అయ్యాక ఆయన మాట్లాడాలనుకుంటున్నాడు. ఖాళీగా ఉన్నావు, ఆయనతో పెట్టు ముచ్చట్లు. ఎఫెసీ సంఘములో ఉన్న 3వ బలహీనత ముసలమ్మ ముచ్చట్లు అంట. చూడండి 5వ అధ్యాయము 6వ వచనములో అక్కడ రాయబడుతూ ఉంది కదా, ఎఫెసీ సంఘంలోనంట సుఖభోగాసక్తి ఉందంటండి. అక్కడ సుఖభోగాసక్తి అంటే ఏంటో తెలుసా? ఉన్నదానితో తృప్తి చెందకుండా పక్కనోడికి దాన్ని కోరుకోవడం, దాన్నే సుఖభోగాసక్తి అంటారు. నీకున్నదానితో తృప్తి చెందటం లేదు, ఎంతసేపు కూడా పక్కనోడుకున్నది నాకు కూడా ఉండాలి, దానికన్నా కూడా గొప్పదైనది ఉండాలి. దుఃఖము తెచ్చుకుంటున్నావు తల్లి. ఎఫెసీ సంఘములో సుఖభోగాసక్తి ఉందంట. చూడండి 5వ అధ్యాయము 21వ వచనములో పక్షపాత బుద్ధి ఉందంట. పక్షపాత బుద్ధి. పక్షపాత బుద్ధి అంటే ఇందాక చెప్పాను కదా, నీతి లేనటువంటిది. ఒకరికి ఒకలాగా, ఒక సమయంలో ఇంకొకలాగా న్యాయము చెప్పడమే పక్షపాత బుద్ధి. ఒకరు వడ్డించేటప్పుడు ఒకలాగా, ఇంకొకరు వడ్డించేటప్పుడు ఇంకొకలాగా, ఒకరికి పెట్టేటప్పుడు ఒకలాగా, ఇంకొకరికి పెట్టేటప్పుడు ఇంకొకలాగా. పక్షపాతము దేవునికి వ్యతిరేకమైనటువంటిది. దేవుడు స్పష్టముగా తన వాక్యము ద్వారా మాట్లాడుతూ అంటున్నాడు, దేవుడు పక్షపాతి కాడు. దేవుడు పక్షపాతి కానప్పుడు దేవునిని ఆరాధిస్తున్న నీవు, అనుసరిస్తున్న కాదు, ఆరాధిస్తున్న నీవు. ఆరాధించడం అంటే చాలా లోతైన అర్థం ఉంది. ఆరాధించడం అంటే ఆయనలాగా మారిపోవడం. మనం ఆరాధించడం అంటే ఆయన లక్షణాలన్నీ మనలోనికి తెచ్చుకోవడం. దేవుని లక్షణాలు తెచ్చుకుంటున్న నీవు దేవునికి లేనటువంటి పక్షపాత బుద్ధిని నువ్వెందుకు చూపిస్తున్నావు? ఎఫెసీ సంఘములో ఇన్ని బలహీనతలు ఉన్నాయి, కానీ ప్రభు అనుకుంటున్నాడు కదా, ఇన్నిటి గురించి మాట్లాడక్కర్లే. కాలానుగుణంగా చాలా మార్పులు వస్తాయంట. లోకంలో మాట చెప్తారు, కాలం అన్ని గాయాలకి కూడా మంచి మందు. కాలం చాలా నేర్పిస్తుంది. కాలము గడిచే కొద్దీ అనుభవము పెరుగుతుంది మనిషికి. కాలము గడిచే కొద్దీ జ్ఞానం వస్తుంది మనిషికి. కాబట్టి పౌలు గారు ఎత్తి చూపినటువంటి తప్పులను గురించి ప్రభువు మాట్లాడతలేదు, కానీ అస్సలు బేసిక్గా వీటన్నిటికీ కూడా కారణమైనటువంటి మూల కారణాన్ని ప్రభువు చూపెడుతున్నాడు. అదే ప్రేమ లేకపోవడం. దేవునికి స్తోత్రం. ఇంకా కరెక్ట్గా చెప్పాలంటే ప్రేమ చల్లారిపోవడం. ఇది చాలా ప్రమాదకరమైన విషయం. మొదటి నుంచి ఈడంతేనండి, మొద్దోడు, సరిగ్గా చదవడు, తప్పు లేదు. కానీ పొరపాటు ఎక్కడ జరుగుతుందో తెలుసా? మొదట్లో బాగా చదివేవాడండి, కానీ కాలం గడిచే కొద్దీ ఏంటో చదువులో అలా వెనకబడిపోతున్నాడు. ఎక్కడో తప్పు జరిగింది. మొదట్లో నా కొడుకు చాలా మంచోడండి, నా చెంగొట్టుకొని వదిలేవాడు కాదండి. ఇక్కడ ఉన్న తల్లులందరూ కూడా అదే మాట చెప్తారు. ఎందుకు ఇప్పుడు వదిలేశాడనేది ఆలోచించరు. ఎక్కడ పొరపాటు జరిగిందనేది ఆలోచించరు. ఏ మాటను బట్టి వాడు నీకు దూరం అయ్యాడు, ఏ చేష్టను బట్టి వాడు నీకు దూరం అయ్యాడు అనేది ఆలోచించరు. మనకు చేసే కంప్లైంట్ ఏంటంటే, చిన్నప్పుడు బాగుండేవాడండి. ఈ రోజున ఎఫెసీ సంఘమును గురించి యోహాను గారి ద్వారా ప్రభువు రాయిస్తున్న మాట కూడా ఏంటంటే, మొదట నీకు బోలెడంత ప్రేమ ఉంది నాయన, ఇప్పుడు ఆ ప్రేమ చల్లారిపోయింది. దేవుని పిల్లలారా, నీకు కూడా ఇదే మాట ఈ 4వ దినము నాడు ప్రభువు చెబుతున్నాడు. ఒక్కసారి నిన్ను నీవు పరీక్షించుకో. నేను దినాన్ని ఎక్కడో మాట్లాడతా, ఇది చాలా ముఖ్యమైన మాట. మనిషి ఎప్పుడు కూడా తనను తాను పరీక్షించుకుంటూ ఉండాలి. కాలం గడిచిపోతే కొద్దీ నేనేం చేస్తాను? చాలాసార్లు చాలా మందికి నేను ఈ మాట చెప్తాను. కాలు విరిగింది, మంచాన పడ్డావు, ఎందుకు తమ్ముడు నాకు ఈ శ్రమ వచ్చింది? ఎందుకు వచ్చిందో తెలుసా? అది శ్రమ కాదు. ఒక్కసారి ఆగి దాన్ని మంచి మాట ఇంగ్లీష్లో చెప్తారు, ఇంట్రాస్పెక్షన్ అని చెప్పి అంటారు. అసలు జరిగినది ఏంటి? నేను ఎలా రక్షించబడ్డాను? ఎప్పుడు రక్షించబడ్డాను? ఏ పరిస్థితుల్లో రక్షించబడ్డాను? ఆనాడు నా ప్రార్థనా స్థితి ఏంటి? ఆనాడు నా ఆరాధనా స్థితి ఏంటి? ఆనాడు నా మానసిక స్థితి ఏంటి? ఆ రోజునాడు నేను దేవుని ఎంత గొప్పగా ఆరాధించాను?
ఇవన్నీ జ్ఞాపకం చేసుకోవడానికి ప్రభు ఏమంటాడు తెలుసా? ఒక్కసారి ఆగు అంటాడు. నువ్వు హాస్పిటల్లో పడ్డావంటే, 10 రోజుల పాటు బలహీనుడిపై మంచాన పడ్డావంటే అక్కడ పడుకొని అందరినీ ద్వేషించమని దూషించమని కాదు, అందరూ చేసినటువంటి ఆ ఘాతుకాల గురించి జ్ఞాపకం చేసుకోమని కాదండి. నీ జీవితం ఎప్పటి వరకు ఎలా సాగింది, అంతేకాదు ప్రభువా నా భవిష్యత్తు జీవితాన్ని ఇక్కడి నుంచి నువ్వు మార్చబోతున్నావు. దేవునికి స్తోత్రం. అక్కడి నుంచి ప్రభువు నీ జీవితాన్ని మార్చబోతున్నాడు. అయ్యా ఒకసారి నీ గత జీవితాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. ఆ గత జీవితంలో దేవుడు నీకు చేసిన మేలులు, ఆ మేలులు పొందడానికి నువ్వు కలిగి ఉన్న అనుకూలమైన ప్రవర్తన జ్ఞాపకం చేసుకో. నీకు గుర్తుందా? యేసయ్యను అంగీకరించేటువంటి సమయంలో మాట్లాడితే నీ నోట వచ్చిన మాట యేసయ్యా యేసయ్యా యేసయ్యా. ఇప్పుడేమొస్తుంది నీ నోట? ఇప్పుడు దేని గురించి ఆలోచిస్తున్నావు? ఎప్పుడెప్పుడు నాకు బాప్తిస్మం ఇస్తారా? ఎప్పుడెప్పుడు నేను సంఘంలో చేర్చబడతానా? ఎప్పుడెప్పుడు నేను దేవుని ఆరాధిస్తానా అని చెప్పి ఆ రోజున ఆలోచించావే. ఇప్పుడేమైంది నీ యొక్క ఆలోచన? ఇప్పుడు ఎలా ఉంది నీ ప్రవర్తన? మొదట ఉండినటువంటి ఆ టెండర్నెస్, ఆ సున్నితమైనటువంటి ఆ తత్వము ఇప్పుడు నీలో ఏమైపోయింది? చాలా మందిని గురించి చెబుతా ఉంటారు. నిన్ననే ఒక చక్కని వీడియో చూశానండి. సిఎంసి వెల్లూరు వాళ్ళు అంట, డాక్టర్లు అంట, 1963 సంవత్సరపు బ్యాచ్లు అంట, 1963 సంవత్సరం బ్యాచ్లు. వాళ్ళ యావరేజ్ వయసు ఇప్పుడు 77 సంవత్సరాలంట. 77 సంవత్సరాలు. ఈ 77 సంవత్సరాల వాళ్ళు ఇప్పుడు కలుసుకొని పాతకాలం నాటి జ్ఞాపకాలను జ్ఞాపకం చేసుకొని వాళ్ళు డాన్స్ వేస్తున్నారండి. ఎంత సంతోషం అనిపించిందో మనసుకు, ఎంత ఉత్సాహం అనిపించిందో, ఎంత ఉత్తేజం అనిపించిందో వారి డాన్సులు అవి చూస్తున్నప్పుడు. ప్రియ దేవుని పిల్లలారా, నువ్వు బాప్తిస్మము పొందిన నాటి నీ స్థితి ఎలా ఉంది? ఈరోజు నీ స్థితి ఎలా ఉంది? యేసయ్యను నీ స్వంత రక్షకునిగా అంగీకరించిన నాటి నీ స్థితి ఎలా ఉంది? ఈరోజు నీ స్థితి ఎలా ఉంది? గడిచిన సంవత్సరము మార్చి నెలలో నీ స్థితి ఎలా ఉంది? ఈ సంవత్సరము మార్చి నెలలో నీ స్థితి ఎలా ఉంది? లోకపు స్థితి చూసుకుంటే నేను కూడా సాక్ష్యం చెప్తా, చాలా మెరుగ్గా ఉంది. గడిచిన సంవత్సరం నీ భర్త నిన్ను ప్రేమించలేదేమో, గడిచిన సంవత్సరం నీ చేతుల్లో డబ్బులు లేవేమో, గడిచిన సంవత్సరం ఈ నెలలో నువ్వు రోగువై ఉన్నావేమో, కానీ ఈ సంవత్సరం నీకు ఆరోగ్యం ఉంది, ఈ సంవత్సరం నీకు సంపద ఉంది, ఈ సంవత్సరం నీకు ఆదాయం ఉంది, ఈ సంవత్సరం నీకు ప్రేమ ఉంది. కానీ మొదట నీకుండిన ప్రేమ ఉందా? మొదట నీకుండిన విశ్వాసము ఉందా? మొదట నీకుండిన ప్రార్థన ఉందా? మొదట నీకుండిన మోకాళ్ళ అనుభవము ఉందా? ప్రభు దానిని గురించే మాట్లాడుతున్నాడు. ఏంటి అసలు ప్రేమ అంటే? ప్రేమ అంటే ఏంటి? యోహాను రాసిన మొదటి పత్రిక అంతా కూడా, రెండో పత్రిక అంతా కూడా ప్రేమను గురించే మాట్లాడుతోంది. అక్కడ ప్రేమను గురించి మాట్లాడుతోంది. అతి ముఖ్యమైన మాట ఏం చెబుతోందో తెలుసా? ప్రేమ లేనివాడు మరణము ముంగిట ఉన్నాడంట. ప్రేమ లేనివాడు మరణము ముంగిట ఉన్నాడంట. ఏ ప్రేమ? ఏంటి అసలు ఈ ప్రేమ? విశ్వాసులకు ఉండవలసిన ప్రేమ ఏంటా ప్రేమ? నేనంటాను, విశ్వాసులకు 2 రకాల ప్రేమలు ఉండాలి. ఒకటి దేవుని మీద ప్రేమ, రెండవది దేవుడు బోధించిన ప్రేమ. ఒకటి దేవుని మీద ప్రేమ, రెండవది దేవుడు బోధించిన ప్రేమ. చూడండి అక్కడ ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 15వ వచనములో, ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 15వ వచనములో, ఈ హేతువు చేత ప్రభువైన యేసునందలి మీ విశ్వాసమును గూర్చియు పరిశుద్ధులందరి ఎడల, ఆ క్రింద ఫుట్నోట్ చూడండి, మీరు చూపుచున్న విశ్వాసం అన్న దగ్గర ఏమని రాస్తున్నాడండి? మీరు చూపుచున్న ప్రేమను బట్టి. దేవునికి స్తోత్రం చెప్పండి. మనందరం మొట్టమొదటి ప్రేమ కలిగి ఉంటామండి. మనందరం మొట్టమొదటి ప్రేమ కలిగి ఉంటాం. అయ్యా యేసయ్య అంటే నాకు ఎంత ప్రేమ, లోకంలో ఉన్న వాళ్ళందరికీ చెప్తాం, యేసయ్యే మా దేవుడండి, యేసయ్యే మా మార్గం అండి, మేము యేసయ్యను తప్ప ఇంకెవరిని అనుసరించమండి. బాగుంది, కరెక్టే. నువ్వు యేసయ్యను తప్ప ఇంకొకరిని అనుసరించవు, చాలా మంచి విషయం. కానీ యేసయ్య బోధ ఎక్కడకు పోయింది? యేసయ్య నీకు ఇచ్చిన అతి ముఖ్యమైన ఆజ్ఞ ఎక్కడకు పోయింది? మత్తయి సువార్త 22వ అధ్యాయం
39వ వచనంలో ఏమంటున్నారో తెలుసా? నీ పొరుగు వారిని నిన్ను వలే ప్రేమించమని చెప్పి అంటున్నాడు. నీ పొరుగు వారిని నిన్ను వలే ప్రేమించమంటున్నాడు. ఆ ఆజ్ఞ పాటించడం మానేసి యోహాను రాసిన పత్రికలో మరలా అంటాడు ప్రభు, ప్రేమ అంటే ఏంటంటే ఆయన మాట వినడమే కదా. ప్రేమ అంటే ఏంటండి? ఆయన మాట వినడమే కదా. నువ్వు నిజముగా ప్రేమ కలిగి ఉన్నట్లయితే గనక ఆయన మాట ఆలకించేవానిగానే ఉండాలి. నువ్వు వింటున్నావా బిడ్డ? వింటూ ఉంటే గనక అతి ముఖ్యమైన ఆజ్ఞగా ఏం చెప్తున్నాడంటే మత్తయి సువార్తలో, నిన్ను వలె నీ పొరుగు వానిని ప్రేమించు. నేను అంటాను, ఏనానా నీ పొరుగు వానితో నీకు సమాధానం ఉందా? ఏం తండ్రి, నీ పక్కన ఉన్నటువంటి వాడిని నువ్వు ప్రేమిస్తున్నావా? నువ్వు నిజంగా ప్రేమిస్తే కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 13వ అధ్యాయంలో ప్రేమను గురించిన లక్షణాలన్నింటిలో మొట్టమొదటిగా చెప్తున్నాడు, ప్రేమ క్షమించును అంటున్నాడు. ప్రేమ క్షమించునంట, ప్రేమ సహిస్తుందంట, ప్రేమ అన్నిటినీ కప్పుతాదంట. నిజమేనా? నువ్వు క్షమించావా? నువ్వు క్షమిస్తున్నావా? వాక్యము బోధిస్తున్నటువంటి ప్రేమ లక్షణాలన్నీ నువ్వు కలిగి ఉన్నావా? విశ్వాసి, నీకు లోకానికి అదే తేడా. నీకు లోకానికి తేడా చూపించేది ఏదైనా ఉంది అంటే గనక అది ప్రేమ మాత్రమే. నువ్వు ప్రేమించేవాడు నువ్వు క్షమించాలి. ఇంకో 2 మాటలు చెప్పాను, నువ్వు సహించాలి, నువ్వు భరించాలి, నువ్వు కప్పాలి. నీకు తెలిసిన విషయాలను గురించి ఊరంతా చాటేవానిగా కాకుండా దాచిపెట్టేవానిగా ఉండాలి. మరలా చెబుతున్నాను, యేసయ్య అంటున్నాడు, ప్రేమ అంటే ఆయన మాట వినుటయే. నువ్వంటావు యేసయ్య అంటే నాకు చాలా ఇష్టం అండి, యేసయ్యకి నేను ఎన్ని కానుకలు అర్పిస్తానో తెలుసా? మత్తయి సువార్త 23వ అధ్యాయం 23వ వచనం మనందరికీ కూడా బుద్ధి చెప్పేటువంటి ఒక మాట. మత్తయి సువార్త 23వ అధ్యాయం 23వ వచనంలో, అయ్యో వేషధారులైన పరిసయ్యులారా, శాస్త్రులారా, పరిసయ్యులారా, మీరు ఏం చేస్తున్నారంట? పుదీనాలో భాగం ఇస్తున్నారంట, వంకాయల్లో భాగం ఇస్తున్నారంట, సోంపులో భాగం ఇస్తున్నారంట, పప్పులో భాగం ఇస్తున్నారంట, కానీ ఇవ్వాల్సినటువంటి హృదయాన్ని దేవునికి ఇవ్వటం లేదంట. కాలం గడిచే కొద్ది మనిషి ఏమైపోతాడో తెలుసా? ఇవ్వడం ద్వారా ప్రేమ చూపెడుతున్నాను అనుకుంటాడు. తల్లిదండ్రులారా, ఈ పాఠం మీకే అతి ముఖ్యంగా. మాట్లాడితే ఏమంటావో తెలుసా? నీకేం లోటు చేశానమ్మా, నువ్వు ఏ బట్టలు కావాలంటే బట్టలు కొన్నాను, ఎక్కడ చదివించమంటే అక్కడ చదివించాను. కానీ కూర్చొని 4 నిమిషాలు నీ పిల్లాడితో ఎప్పుడైనా మాట్లాడావా? నీకు సంబంధించిన విషయాలు కాదు, వాడికి సంబంధించిన విషయాలు, ఆ అమ్మాయికి సంబంధించిన విషయాలు, ఆ అమ్మాయి తరగతి గదికి సంబంధించిన విషయాలు, లేదా మీ ఇద్దరి కళ్ళకి కనబెడుతున్నటువంటి ఆ చూడుకు సంబంధించిన విషయాలు ఎన్నిసార్లు మాట్లాడు? కూర్చున్న ప్రతిసారి నేను కూడా ఒకటే అడుగుతాను, నానా ఎలా అవుతుంది నీ పర్సంటేజ్ అంతా క్లాసులో, నీ ర్యాంక్ ఎంత ఏంటి? ఎక్కడుందయ్యా ప్రేమ? ఎక్కడుందయ్యా ప్రేమ? యేసయ్య దగ్గరకు వచ్చినప్పుడు కూడా మన ప్రేమను మనం అలాగే చూపెడుతున్నామంట. పుదీనాలో భాగం ఇస్తున్నాం, సోంపులో భాగం ఇస్తున్నాం, ఆహార పదార్థాల్లో భాగం ఇస్తున్నాం, దశమ భాగాలు చెల్లిస్తున్నాం, ప్రథమ ఫలాలు చెల్లిస్తున్నాం, మొక్కుబడి కానుకలు చెల్లిస్తున్నాం, స్వేచ్ఛార్పణలు చెల్లిస్తున్నాం. ఇవ్వాల్సిన హృదయాన్ని మాత్రం ఇవ్వటం లేదు. హృదయం ఇచ్చినట్లయితే మాట వినుండేవాడివిగా, హృదయం ఇచ్చినట్లయితే గనక దేవుని ఆజ్ఞలను దాటి వెళ్లకుండా ఉండేవాడివిగా. అది కదా నిజమైన ప్రేమ అంటే. ఎఫెసీ సంఘము కాలం గడిచే కొద్దీ, నేను అంటాను, నిప్పు కూడా కాలం గడిచే కొద్దీ గాలి ఓదకపోతే నివురు గప్పుతుంది. గాలి ఓదకపోతే నివురు గప్పుతుంది. ఈ పిల్లలకి ఇక్కడ చిన్నపిల్లలకి తెలియదు నిప్పుల గురించి, మళ్ళీ అందరికీ తెలుసు. మనందరం పొయ్యి దగ్గర నుంచి ఇప్పుడు దీపం పథకంలోకి వచ్చిన వాళ్ళమే. ఆ పొయ్యి దగ్గర ఉన్నప్పుడు గాలి వస్తూ ఉంటేనే నిప్పులో నుంచి ఎర్రని కణికలు మనకు కనబడతా ఉండేవి. అలా వదిలేస్తే ఏమవుద్దండి? నివురు గప్పేస్తుంది, పొరలు గప్పేస్తుంది. విశ్వాసి, నీ విశ్వాస జీవితము కూడా అలాగే నివురు గప్పుతోందేమో. నీ విశ్వాస జీవితము కూడా అలాగే ముందున్న ప్రేమను చూపించలేనటువంటి స్థితికి వెళ్ళిపోతుందేమో. చాలాసార్లు ఇంగ్లీష్లో మాట ఉంటుంది, టేక్ ఇట్ ఫర్ గ్రాంటెడ్ అని చెప్పి అంటాం. అంటే మనం పట్టించుకోం. అమ్మ ఉన్నంతసేపు అమ్మ విలువ మనకు తెలియదు, నాన్న ఉన్నంతసేపు నాన్న విలువ మనకు తెలియదు. మొదట్లో అనుకుంటాం అమ్మ దేవత, నాన్న దేవుడు, అమ్మా నాన్నల మాట తప్ప నేను ఇంకే మాట వినకూడదు. కాలం గడిచే కొద్దీ స్నేహితుల మాటలు ఇంపుగా వినబడతా ఉంటాయి. ఇక్కడ వచ్చిన పెద్ద బాధ అదే.
ఎఫెసీ సంఘానికి ఎప్పుడైతే నెమ్మదిగా అబద్ధ బోధలు వినిపించాయో, నిన్న చెప్పాను, పేతురు రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయంలో అబద్ధ బోధకుల గురించి రాయబడతా ఉంది. అక్కడ వాళ్ళు ఎంత తెలివిగా నీలోనికి ప్రవేశిస్తారు, ఎంత తెలివిగా నీ మనస్సులను మారుస్తారు, ఎంత తెలివిగా నిన్ను దేవుడి నుంచి దూరం చేస్తారు అనేటువంటిది అక్కడ వాక్యంలో ప్రభు మాట్లాడుతున్నాడు. ఎప్పుడైతే ఈ బోధలు వస్తాయో, అందుకే అంటాను, పిల్లలకు పాఠం చెప్పాడు, అనగా పిల్లలకు బుద్ధి చెప్పేటప్పుడు చెప్తాను, నాన్న గంజన్నం పెట్టిన మీ నాన్న గొప్పోడురా, చాక్లెట్ ఇచ్చే అంకులు కాదు, చాక్లెట్ ఇచ్చే అంకులు కాదు. నీ కష్టములో, నీ నష్టములో, నీ దుఃఖములో, నీ జ్వరములో, నీ బాధలో నీతో పాటు కన్నీరు కార్చేటువంటి వారు నీ తల్లిదండ్రులే తప్ప మధ్యలో వచ్చి చాక్లెట్ ఇచ్చి పోయేవారు కాదు. ఎఫెసీ సంఘములో జరిగిన పొరపాటు అదే. ఎందుకో తెలుసా? మౌలికంగా వారి హృదయాన్ని వారు అర్పించలేదు. మిగిలినవన్నీ ఇవ్వడం మొదలు పెట్టారు. పరిసయ్యుల్లాగా, సద్దూకయ్యుల్లాగా పాత అలవాట్లు మర్చిపోలేకపోతున్నారు. పాత మరి సాంప్రదాయాలు ఏవైతే ఉన్నాయో వాటిని మర్చిపోలేకపోతున్నారు. వాటిని ఇక్కడ వాడడం మొదలు పెట్టారు. దేవునికి దూరం అయిపోయారు. అందుకే ప్రభు అంటున్నాడు ఎఫెసీ సంఘంతో, నాయనా నీ మీద తప్పు ఒకటి మోపాల్సి ఉంది. నీ క్రియలు గొప్పవి, నీ కష్టం గొప్పది, నీ సహనం గొప్పది, నీ జ్ఞానం గొప్పది, నీ భారం గొప్పది. కానీ దాంట్లో ఏం కనబడతలేదంట? ప్రేమ కనబడతలేదు. లోకంలో ఇది అందరికి అనుభవమే కదా. భార్య గారు మొదట్లో ఎంతో ప్రేమగా చూస్తారు తన పిల్లల్ని. గోరుముద్దలు అంటే తెలుసు కదండి, ఈ గోరు మీద పెట్టే ముద్దలు కాబట్టి దాన్ని గోరుముద్ద అంటారు. జాగ్రత్తగా ఇలా తినిపిస్తాం, ఇలాగా. కాలం గడిచే కొద్దిను నా బంధువుల్లో ఇద్దరు లెక్చరర్, ఆవిడ చనిపోయింది, అకాలంగా చనిపోయింది అనుకోండి, ఇద్దరు లెక్చరర్. ఆ కుటుంబం నాకు ఎంత నచ్చేదో, వాళ్ళ మధ్య ప్రేమ ఎలాగ ఉందో నాకు తెలుసు. కానీ ఆవిడ మాత్రం ఆ అమ్మాయి మెడిసిన్ చదువుతుండగా, తల్లులారా మీకే చెబుతున్నాను, మెడిసిన్ చదువుతుండగా తన కూతురికి తాను ఇంకా అన్నం తినిపించి చవటం చేసేస్తున్నారండి అనుకునేవారు చాలా మంది. కానీ అక్కడ ఏముందో తెలుసా? నీకు నిజముగా తినిపించేదాన్ని నేనే, నిన్ను నిజముగా ప్రేమించేదాన్ని నేనే, నువ్వు ఇంకా నా చేతుల్లోనే ఉండాలి. అయ్యా నీ పిల్లాడికి అన్నం తినిపించి ఎన్నాళ్ళు అయిందో ఒకసారి జ్ఞాపకం చేసుకోయ్యా. కానీ నా యేసయ్య ఇంతటి వాడిని నేనైనా కూడా ప్రతి దినము నా కోసం దేవుని దగ్గర విజ్ఞాపన చేస్తున్నాడు. నాకు తన జీవాహారాన్ని తినిపిస్తున్నాడు, నాకు తన జీవజలాన్ని తాగిస్తున్నాడు. ఈ మాట నీకు గుర్తుందా? నీ పిల్లల ఎడల నువ్వు ఎలా ప్రవర్తిస్తున్నావు? వడ్డించేస్తావు, భర్త గారికి అన్నం వడ్డించేస్తావు, కంచంతో పట్టుకొచ్చి చక్కగా మర్యాదగా పద్ధతిగా అక్కడ పెడతావు. కానీ దాంట్లో ఏమీ లేదంట ప్రేమ. దాంట్లో ప్రేమ లేదు. ఆరాధనకు వస్తున్నావు, సన్నిధిలో పాటలు పాడుతున్నావు, ఎన్నో కార్యాలు ఇక్కడ చక్కబెడుతున్నావు, కానీ దాంట్లో ఏమి లేదంట ప్రేమ. ప్రభు ఎఫెసీ సంఘంతో అంటున్నాడు, నీ క్రియలు ఇంకా కొనసాగుతున్నాయి. నేనంటాను, నువ్వు బోధించాల్సిన విధంగానే బోధిస్తున్నావు, ఆరాధించాల్సిన విధంగానే ఆరాధిస్తున్నావు, పాట పాడాల్సిన విధంగానే పాట పాడుతున్నావు. కానీ దాంట్లో ఏది లేదయ్యా అంటే ప్రేమ. పరిశీలించుకున్నావా? ప్రేమ అంటే ఇష్టపడ్డా, నా పరమ తండ్రిని ఇష్టపడ్డా. నువ్వు నిజంగా ఇష్టపడుతున్నావా? దైవజనుడు వినిపిస్తున్న బోధ నీకు నిజంగా నచ్చుతోందా? ప్రతి వారము అది ఎలా ఉన్నా కూడా నీ తల్లిని నువ్వు ఇష్టపడితే ఆమె ఎలా వండినా కూడా నీకు నచ్చుతుంది. అవునా కాదా చెప్పండి? తల్లిని మనం ఇష్టపడితే కనుక అమ్మ ఎలా వండినా కూడా మనకు నచ్చుతుంది. అబ్బా ఈరోజు బవార్చీలాగా వండలేదమ్మా, ఈరోజు ఇంకో జహాన్లాగా వండలేదమ్మా అని అనమండి. మా అమ్మ వండిందిరా, మా అమ్మ వండింది. నీ పరమ తండ్రి ప్రేమను తృణీకరిస్తున్నావేమో బిడ్డ, నీ పరమ తండ్రి ప్రేమను చులకన చేసేసుకున్నావేమో బిడ్డ. నీ పరమ తండ్రి ప్రేమను ప్రేమిస్తాడులే ఎవడ కోసం. చాలా మంది పిల్లలు, ఇక్కడ ఉన్న పిల్లలు ఈ రోజున అడుగుతూ ఉంటారు, ఎవడగానమన్నాడు? కొన్నావు బట్టలు, ఎవడ కోసం కొంటావు? అది ప్రేమ లేని తత్వం. యేసయ్యను కూడా నువ్వు అలాగే అనేస్తున్నావు. ఎవరి కోసం కాడుతాడు రక్తం? నేను కానీ పుట్టించమని అడిగానా? పాపాన్ని పక్కన ఎట్టమని అడిగానా? ఎఫెసీ సంఘములో దేవుని పిల్లలారా, ఎఫెసీ సంఘములో మొదట ఉండిన ప్రేమ చల్లారిపోయిందంట. నువ్వు చెబుతావు, నా క్రియలున్నాయి, నా కష్టం ఉంది, నా భారం ఉంది, నా జ్ఞానం ఉంది,
నేను కానుకలు ఇస్తున్నాను, నేను సమయాన్ని ఇస్తున్నాను, నేను బలాన్ని ఇస్తున్నాను, కానీ వీటన్నిటి వెనుక ప్రేమ ఉందా? నువ్వు చేస్తున్న పనుల వెనుక ప్రేమ ఉందా? లేక నీ ప్రేమ చల్లారిపోయిందా? ఆసక్తి ఉందా? ఇష్టము ఉందా? లేక కేవలము పరిసయ్యుల బోధలాగా బోధించి వదిలేస్తున్నావా? అసలైన ప్రేమ మరలా చెబుతున్నాను. యోహాను రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం, యోహాను రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం 20వ వచనములో, యోహాను రాసిన మొదటి పత్రిక, యోహాను రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం 20వ వచనములో, ఎవడైనను తన సహోదరుని ద్వేషించి యేసును ప్రేమించుచున్నానని చెబితే గనక అతడు అబద్ధికుడు. ఆఖరి ప్రశ్న నేను అడుగుతున్నాను, ఎంతమంది సహోదరులు నీకు విరోధులు? ఒక్కసారి జ్ఞాపకం చేసుకో. ఫలానా వ్యక్తితో నేను మాట్లాడడం మానేసి 4 సంవత్సరాలైంది, లేక 4 నెలలైంది, లేక 4 రోజులైంది అని ఎవడైనా ఈ లోకములో ఉంటే, ఈరోజు ప్రభువు నీకు నేర్పిస్తున్న పాఠం, సమాధానపడు. లేకపోతే నీవు ప్రేమ లేని వాడివే. నువ్వు ప్రేమ లేని వాడివే. నువ్వు క్షమించలేకపోతున్నావు, నువ్వు సహించలేకపోతున్నావంటే, మరి ముఖ్యంగా నువ్వు సమాధాన పడలేకపోతున్నావంటే నువ్వు ప్రేమ లేని వాడివే. మొదట నీకుండిన ప్రేమ నీలో లేదని ప్రభువు ఈరోజు మాట్లాడుతున్నాడు. దేవుని పిల్లలారా, సమాధాన పడువానిగా ఉందాం, సమాధాన పరచువానిగా ఉందాం. దేవుడు ఏ ప్రేమతో నిన్ను ప్రేమించాడు, నువ్వెవరో ఆయనకు తెలుసు, కానీ ఆయన ఎవరో నీకు తెలియదు. నీకు తెలియక ముందే ఆయన తన ప్రేమను నీకు పంచాడు. నువ్వు ఎరగక ముందే ఆయన తన ప్రేమను నీకు ఇచ్చాడు. ప్రేమతో ప్రియ కుమారుణ్ణి నీకోసం బలిగా అర్పించాడు. ప్రియ కుమారుణ్ణి నీకోసం బలిగా అర్పించాడు. ప్రియ దేవుని బిడ్డ, ఆ ప్రేమను నీవు ప్రతిబింబిస్తున్నావా? యేసయ్య మాట్లాడుతూ అంటున్నాడు, నేను లోకమునకు వెలుగును, మీరు కూడా వెలుగుమయులయ్యుండుడి. నేను ప్రేమయ్య ఉన్నాను, మీరు ప్రేమమయులై ఉన్నారా? ప్రేమ ఉంటే క్షమాపణ ఉంటుంది, ప్రేమ ఉంటే సమాధానం ఉంటుంది, ప్రేమ ఉంటే విడువక అంటి పెట్టుకునే తత్వం ఉంటుంది. విడువక అవతల వారు ఎన్ని తప్పులు చేసినా కూడా అది నీకు తప్పు అనిపించదు. ప్రేమ ఉన్నప్పుడు. ప్రేమ లేనప్పుడు ప్రతి మాట కూడా ముప్పుగానే ఉంటుంది. ఒక్కసారి జ్ఞాపకం చేసుకో. ఈరోజు ఎవరితో నువ్వు మాట్లాడకుండా ఉన్నావు, ఎవరితో అసమాధానముతో ఉన్నావు? నీవు నిజమైన క్రైస్తవ విశ్వాసివైతే 4వ దినమున ప్రభువు నిన్ను సరిచేస్తూ ఈ మాట చెబుతున్నాడు, వారితో మాట్లాడు, వారితో మాట్లాడు. వారు మాట్లాడినా మాట్లాడకపోయినా నీకు అనవసరం. నువ్వైతే గనక దేవుని ప్రేమను చూపించు. మరలా ఈ మాట యోహాను రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం 20వ వచనములు ముగింపు మాట, ఎవడైనా దేవునిని ప్రేమించుచున్నానని చెప్పి తన సహోదరుని ద్వేషిస్తే వాడు అబద్ధికుడు. ఎఫెసీ సంఘములో అబద్ధికులు కనిపించారు. మంచి కార్యము చేస్తోంది సంఘము మొత్తం కలిసి, కానీ సంఘములో కొంతమంది అబద్ధికులు రతల్లి, కొంతమంది అబద్ధికులు నాన్న. వాళ్ళు పేరుకు మాత్రం క్రైస్తవులుగా జీవిస్తున్నారు, దేవునితో సమాధాన పడడానికి ఇష్టపడుతున్నారు, కానీ తన సహోదరునితో సమాధాన పడతారు. మరలా మరొక్కసారి మత్తయి సువార్త 25వ అధ్యాయం ఆ తీర్పు దగ్గరకు వెళ్ళినట్లయితే, నేను చెరలో ఉన్నాను, నేను వస్త్రము లేకుండా ఉన్నాను, నేను రోగి అయి ఉన్నాను, నేను ఆహారం లేకుండా ఉన్నాను, నువ్వు నాకేమైనా చేసావా? వాళ్ళందరూ అడుగుతున్నారు, ఎప్పుడయ్యా నువ్వు ఆ రీతిగా ఉన్నావు? ప్రభు ఎంత చక్కని మాట చెప్తున్నాడు, మిక్కిలి అల్పులైన ఈ నా సహోదరులలో ఒకరిని నీవు ప్రేమించినట్లయితే నన్ను ప్రేమించినట్టే. దేవునికి స్తోత్రం చెప్పాడు. అల్పుడైన నీ సహోదరుణ్ణి నువ్వు ప్రేమించినట్లయితే గనక నీవు దేవునిని ప్రేమించినట్లే. ఎఫెసీ సంఘములో కొంతమందిలో ప్రేమ లేదంట. ప్రభు అంటున్నాడు, నీలో అన్ని మంచి లక్షణాలు ఉన్నాయి, కానీ ఒక్క తప్పు, మొదట నీకుండిన ప్రేమ
నీలో లేదు. నీ ప్రేమ చల్లారిందేమో చూసుకో. దేవుడు ఈ కొద్ది మాటలు మన వినికిడిలో బహుగా దీవించునుగాక. ఆమేన్. చిన్న ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల మా పరలోకపు నాయన, అయినను మొదట నీకుండిన ప్రేమ నీలో లేదు అని చెప్పి తప్పు ఒకటి మోపుతున్నారు ప్రభువా. నేర్పించారు తండ్రి, సమాధాన పడమని నేర్పించారు నాయన. ఎవరితోనైనా అసమాధానముతో ఉన్నామేమో ప్రభువా, ఎవరితోనైనా మాట్లాడడం మానేసి ఉన్నామేమో నాయన, ఎవరినైనా ప్రేమించకుండా ద్వేషిస్తున్నామేమో తండ్రి. నీ దృష్టిలో మేము అబద్ధికులము నాయన. లోకములో అబద్ధికులు ఉండొచ్చు గాని సంఘములో అబద్ధికులు ఉండకూడదు కదా తండ్రి. నీ సహవాసములో అబద్ధికులు ఉండకూడదు కదా నాయన. ఈ విషయమును ఎరిగిన వారిమై మా ప్రవర్తనను సరిచేసుకునే భాగ్యము మాకు నేర్పించండి. పరిశుద్ధుడా, మీరు వినిపించిన ఈ పరిశుద్ధమైన మాటలు మాలో నాటుకొని స్థిరముగా ఫలించులాగున మీ మహిమ కార్యాన్ని మా జీవితాలలో కొనసాగించమని యేసు పరిశుద్ధ నామమున అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఓ పాట పాడతాం.